మమతా బెనర్జీ తన పంతం నెగ్గించుకుంటున్నట్టే కనబడుతోంది. తనకి అత్యాచారం చేసినటువంటి బ్యాచ్ని కాపాడాలన్నటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఆసుపత్రిలో వాలంటీర్ అన్నటువంటి పేరుతో తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు అక్కడ వాలంటీర్ పోలీస్ అట. అక్కడ మామూలు వాలంటీర్ కాదు, వాలంటీర్ పోలీస్ అట. అంటే పోలీసుల ప్లేసులో ఒక స్వచ్ఛంద పోలీస్ అనమాట. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గూండాలన్నమాట. అందులో భాగంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అన్ని చోట్ల కూడా. అలా వసూలు చేసేటటువంటి వెధవ మరికొంతమంది వెధవల్ని పట్టుకుని అక్కడ ఒక వైద్యురాలి మీద అత్యాచారం చేస్తే అది కోర్టులో చివరికి దాన్ని సీరియస్ అయ్యి సిబిఐకి అప్పచెప్తే సిబిఐ అక్కడికి వచ్చేలోపు ఓ పక్కన ప్రొక్లైనర్తో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో యువతలు ఉన్న దాకా పగలగొట్టి నిన్న రాత్రి మహిళా డాక్టర్లు ఉద్యమం చేస్తుంటే కరెక్ట్గా ఆ టైంలో ఒక్కసారిగా అదేదో వాళ్లే గొడవ చేసి దాడి చేశారు అన్న భ్రమ కల్పించేలాగా ఆసుపత్రి మీద దాడికి పాల్పడి ఎక్కడైతే ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటాయో, ఎందుకంటే దారుణాతి దారుణమైనటువంటిది నిన్నటిదాకా అనుకున్నది ఒక వ్యక్తి అత్యాచారం అని కాదు, అది సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెకు సంబంధించి దాదాపు 150 గ్రాముల దాకా వీర్యం పడుంది అన్నటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో రగిలిపోతున్నది మహిళా సమాజం. కరెక్ట్గా ఆ విషయం మీద తేల్చి దర్యాప్తు సిబిఐ చేసే లోపు ఉద్యమకారుల మధ్యలో నుండి వచ్చిన ఒక 70 మంది అక్కడ విధ్వంసం చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఒక్కళ్ళని కూడా పోలీసులు పట్టుకోలేదు. దాన్ని బట్టి పరిస్థితి ఎలా ఉంది, మమతా బెనర్జీ ఏ స్థాయికి దిగజారిపోయింది అన్నటువంటిది అర్థమవుతుంది.